ఇంతకుముందే నేను మాట్లాడినట్టు రిజర్వేషన్లు వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కని భావించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 30 సంవత్సరాల నుండి ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటూ తమ గొంతుకను వినిపిస్తూనే ఉంది. అందుట్లో సంస్థ నాయకత్వాన్ని భుజాన వేసుకుంటున్నటువంటి విమలక్క శ్రమ ఏమిటో ఈ తెలుగు సమాజానికి తెలిసిందే. కానీ కొంతమంది ఇదే తెలుగు సమాజంలో సామాజిక అవగాహనల దృష్ట్యా ఎన్నో సామాజిక పరమైన విశ్లేషణల్లో భాగమవుతూ ఈ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మేధావులు, ఉదాహరణకు కంచె ఐలయ్య సార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటో ఒకసారి మీ ముందు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఏమంటున్నారంటే, ఇవాళ మందకృష్ణకు సంఘీభావం ప్రకటించడమో మద్దతునివ్వడమో అంటే మరో రకంగా బీజేపీకి మద్దతు పలకడమే అని చెబుతున్నారు. ఇక్కడ మేధావులు చాలా మంది ఉన్నారు. ఈ విషయం పట్ల మీరందరూ కూడా గమనించి దీనిపైన మీ స్పందనలు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక విలువలు ఉల్లంఘించబడిన చోట, ప్రజలు న్యాయమైన డిమాండ్లకు దూరంగా నెట్టివేయబడిన చోట ఖచ్చితంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య దాని నేపథ్యంగా ఉన్నటువంటి అనేక వ్యక్తులు, శక్తులు, సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ప్రజల బాసట నిలబడాల్సిన హక్కు ఉందని భావించే ఇవాళ ఒక పాట రూపంలోనైనా ఒక పుస్తక రూపంలోనైనా ప్రజల ముందు నిలబడుతున్నాం. దీనిని మీరు ఈ విధంగానే అర్థం చేసుకుంటారని నేను సవినయంగా ఈ సభ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు